ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దళాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో గల్ఫ్ రీజియన్ మరోసారి పెను యుద్ధం అంచుకు చేరుకుంది. జోర్డాన్లో ఇరాన్ జరిపిన భారీ మిసైల్ దాడిలో 2 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా ఒకరు గల్లంతయ్యారు. దీనికి ప్రతీకారంగా అమెరికా సైన్యం ఇరాన్ కోస్టల్ సర్వేలెన్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై విరుచుకుపడింది. గత నెలలోనే ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ఈ దాడులతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన అమ్ముల పొదులోని అత్యాధునిక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్, F-16 యుద్ధ విమానాలను మిడిల్ ఈస్ట్కు అత్యవసరంగా తరలిస్తోంది. ఇరు దేశాలు పరస్పరం కీలక మౌలిక వసతులే లక్ష్యంగా దాడులు చేసుకుంటూ ఉండటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మునుపెన్నడూ లేనంతగా ఎగిసిపడుతున్నాయి. అమెరికా, ఇరాన్ దళాల మధ్య ఘర్షణలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. వీకెండ్లో జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడడంతో 2 యుఎస్ సైనికులు అక్కడికక్కడే మరణించారు. గత నెలలో ఇరాన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందం ఈ దాడులతో పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ ఘటనతో అప్రమత్తమైన వైట్ హౌస్ పరిస్థితి ఎప్పుడైనా చేజారిపోయే ప్రమాదం ఉందని విదేశాల్లో ఉన్న అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతేకాదు, జర్మనీ నుండి F-16 ఫైటర్ జెట్స్ ను, బ్రిటన్ నుండి అత్యాధునిక F-35 స్టెల్త్ జెట్స్ ను మిడిల్ ఈస్ట్ కు భారీగా తరలిస్తోంది అమెరికా. జోర్డాన్ దాడికి అమెరికా సైన్యం అంతే వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. జోర్డాన్లో దాడులకు కారణమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ స్థావరాలపై విరుచుకుపడింది. ఇరాన్ మిలిటరీ కోస్టల్ సర్వేలెన్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యుఎస్ దళాలు ధ్వంసం చేశాయి. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గటం లేదు. అమెరికా సైనిక ఉనికి ఎక్కువగా ఉన్న కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ దేశాలను టార్గెట్ చేస్తూ ఎదురు దాడులకు దిగింది. ఈ దాడుల్లో కువైట్లోని ఒక ఆయిల్ ఫెసిలిటీతో పాటు విద్యుత్, మంచినీటి శుద్ధి కేంద్రాలు వంటి అత్యంత కీలకమైన మౌలిక వసతులు భారీగా దెబ్బతిన్నాయి. మరోవైపు జోర్డాన్లోని అకాబా తీర ప్రాంతంలో తీవ్రమైన ముప్పు పొంచి ఉందన్న అమెరికా ఎంబసీ హెచ్చరికలతో అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, నౌకాశ్రయాన్ని అధికారులు అత్యవసరంగా ఖాళీ చేయించారు. జోర్డాన్ వైపు దూసుకొచ్చిన 3 ఇరాన్ మిస్సైళ్లను అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చివేయగా 4వ క్షిపణి జనావాసాలు లేని ప్రాంతంలో పడింది. ఈ దాడులపై స్పందించిన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సైనికుల ప్రాణత్యాగం తమ సంకల్పాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రకటించారు. అయితే 4 నెలల క్రితం ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై అధ్యక్షుడు ట్రంప్కు ఇప్పుడు పెద్ద సంకటంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.